జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రధాని సీఎంలు కాదని ప్రజలని మండిపడ్డారు మంత్రి సవిత. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు మంత్రి సవిత సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. గతంలో గోరంట్ల మండలానికి చెందిన నాగే నాయక్ని వైసీపీ నాయకులు బెదిరించి పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో అభివృద్ధి చేయకుండా మండలాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సొంత గూటికి చేరుతున్నారని తెలిపారు. త్వరలో నియోజకవర్గంలో భారీగా చేరికలు ఉంటాయని, చేతనైతే వైసీపీ నాయకులు ఆపుకోవాలని మంత్రి సవాల్ విసిరారు. వేరే రాష్ట్రాలకి తరలిపోయినారు. ఊర్లోనేమో లక్షలు లక్షలు ఖర్చు పెట్టించి ఓట్లు వేయించుకొని గెలుచుకొని తర్వాత ఒక లైట్ పోతే లైట్ మార్చే పరిస్థితి లేదు, డ్రైనేజీలు ఎత్తే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా ఇక్కడ ప్రజలు తిడతారు. మరి సర్పంచ్ నిధులేమో సెంట్రల్ నుంచి వస్తే ఆ నిధులేమో ఎక్కడ పోయినాయి? గద్దెతమైంది. మరి మన ప్రభుత్వం రాగానే డైరెక్ట్ సర్పంచ్ నిధులు ఈరోజు సర్పంచులకు వచ్చినందుకు వాళ్ళందరూ చాలా ఆనందపడుతున్నారు. చాలా మంది, కొంతమంది ఏమో మేము చాలా హ్యాపీగా ఉన్నాము, వైసీపీలో అయితే ఒక్కరోజు కూడా ఒకరికి కూడా న్యాయం చేయలేకపోయినా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా నిధులన్నీ మాకు వస్తున్నాయని సర్పంచులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు.